ఇంటి నుంచి దాదాపు 4000 కిలోమీటర్ల దూరం వచ్చాను. 120 రోజులకు పైగా అఖండ భారత యాత్ర చేస్తూ మన దేశంలోని గొప్ప గొప్ప ప్రదేశాలన్నింటినీ వీడియోల రూపంలో చూపించాను. అయినా కానీ ఏదో ఒక మూల ఇంటిపైన బెంగ ఉండింది. కానీ ఈ రోజు ఆ బెంగ గురించిన ఆలోచన కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రమైన ఉత్తరాఖండ్లోని ఒక మారుమూల గ్రామమైన సాంజీ అనే ఊరిలో ఉదయాన పరిచయమైన ఒక బయ్య సాయంత్రం వాళ్ళ ఊరిలో వాళ్ళ బంధువుల పెళ్ళి ఉందనేసి తప్పకుండా రావాలనేసి వచ్చి వాళ్ళ ఆచార వ్యవహారాలు తెలుసుకో అనేసి నాకు పిలిచాడు. ఆ ఆహ్వానాన్ని అందుకొనేసి నేను ఈ పెళ్ళికి వచ్చాను. పెళ్ళి నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. ఆ పెళ్ళి గురించిన విషయాలన్నింటినీ సంగతులన్నింటినీ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మొక్కజొన్నల ఊర్లో ఉన్న మొక్కజొన్నలను చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇదే ఊర్లో జరుగుతున్న ఒక పెళ్లి దగ్గరికి అయితే వెళ్ళబోతా ఉన్నాం మనము. మనకు సోంపాల్ అనేసి ఒక బయ్యా పరిచయం అయ్యాడు. మాటల్లో వచ్చేసి ఈ రోజు రాత్రి మా ఊర్లో పెళ్లి జరుగుతా ఉంది, మాకు తెలిసిన వాళ్ళ పెళ్లి, మీరు తప్పకుండా రావాలి అని చెప్పినాడు. మెసేజ్ మీద మెసేజ్ కూడా చేశాడు. సరే ఖచ్చితంగా వస్తాము, మీరు ఒక్కసారి చెప్తే చాలు, మాకు కూడా చాలా ఇష్టం ఇటువంటి చోట్లకి రావాలని చెప్పేసి ఇప్పుడైతే అదే ప్లేస్ లోకి వచ్చామన్నమాట. సోంపాల్ భయ్య ముందరే వెళ్తా ఉన్నాడు, మాకు దారి చూపిస్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సోంపాల్ భయ్య అని కూడా నేను మీకు చూపిస్తాను. పెళ్లికి వెళ్లే దారి చూసారా, మొత్తం అంతా డెకరేట్ చేశారు. ఈ ఊరు చాలా చిన్న ఊరు అనమాట. నడుచుకొని వెళ్లే దారులు అయితే ఇలాగున్నాయి చిన్నగా. మామూలుగా మన ఊర్లో ఈ సైడ్ కాలువలు రోడ్డుకి సైడ్ లో ఉంటాయి కదా, కానీ ఇది వీళ్ళకి రోడ్డుకి మధ్యలో ఉంది ఈ సైడ్ కాలువ. పెళ్లి జరుగుతుంది కాబట్టి డెకరేషన్ లాగా చూసారా, మొత్తం అంతా లైట్లతో బాగా డెకరేట్ చేస్తున్నారు. ఈ డెకరేషన్ లైట్లు వచ్చేసి దాదాపు ఒక 100 మీటర్ల ఎనికి వరకు పెట్టారు. సో పెళ్లి అయితే గ్రాండ్ గానే ఉన్నట్టుంది. ఇక్కడ లోకల్స్ పెళ్లిలో కార్యక్రమాలు ఎలాగుంటాయో చూద్దాం. మీరు ఈ ఇంటి దగ్గర కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా మొక్కజొన్న పొత్తులు వచ్చేసి ఇంటి బయట కట్టేసి ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాగా ఇంటి బయట మొక్కజొన్న పొత్తులు వీళ్ళు ఎందుకు కడతారంటే, ఒకటి ఎండబెట్టడానికి, వీళ్ళకి ఎప్పుడు ఎన్ని మొక్కజొన్న పొత్తులు కావాలంటే వాటిని తీసుకునేసి వంటలు వండుకునేసి మిగిలిన వాటిని ఇలాగే ఎండబెడతారు. ప్రతి ఒక్క ఇంటి బయట ఇలాగే ఉంటాయి. ఇక్కడ పెళ్లి జరుగుతున్న ఇంటి బయట కూడా ఇలాగున్నాయి. ఇక్కడ ఒక వింతైన ఆచారం అయితే నాకు కనిపించింది అనమాట. ఈ ఊర్లో ఎవరి పెళ్లి జరిగినా గానీ వచ్చేసి ఇక్కడ మనకు ఇల్లు కనిపిస్తా ఉంది కదా, ఈ ఇంటి బయట వరుసగా ఇలాగా పెళ్లి పత్రికలు పెట్టుకుంటూ వెళ్తారంట. అంటే ఇంటింటికి వెళ్ళి పిలవరంట. ఇటువంటి ఆచారాన్ని అయితే నేను ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదు. మామూలుగా మన ఊర్లో పెళ్లిళ్ళు జరిగితే ఏం చేస్తాం, పెళ్లి పత్రికలు తీసుకెళ్లి మన బంధువులకి, ఫ్రెండ్స్ కి, తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్ళకి లేసిస్తాం కదా. ఇక్కడ మాత్రం అక్కడ చూసారు కదా, అలాగ పెడతారు. ఇప్పుడు మనం పెళ్లి జరిగే చోటుకి వచ్చాం కదా, ఆ పెళ్లి జరుగుతుంది ఈ ఇంట్లో వాళ్ళ పెళ్లి అనమాట. అంటే ఇది పెళ్లి ఇల్లు చూసారా, సందడిగా ఉంది. బయటంతా జనాలు గుంపులుగా చేరి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ తలకి బట్ట కట్టుకుంటారు. దాని గురించి కూడా నేను వివరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇటువంటి చిన్న ఊర్లలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా గానీ ఊరు అంతా సందడిగా ఉంటది. ఆ ఇంట్లో మాత్రమే కాదు. అందుకు మీరు చూసారంటే నా వెనకాల చాలా మంది జనాలు వెళ్తా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళే, భోజనం చేసుకుని వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మెయిన్ పెళ్లి సందడి జరిగే చోటుకి అయితే మనం వెళ్తా ఉన్నాము. సో ఇక్కడ చూసారా, పందిరి అంతా కూడా వేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూపిస్తాను ఉండండి. ఇక్కడున్న లేడీస్ అందరూ తలకి బట్ట కట్టుకుంటారు కదా, దాన్ని వచ్చేసి గర్వాలి టోపీ అంటారు, పహాడీ టోపీ అని కూడా అంటారు. ఇది ఎందుకు కట్టుకుంటారంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటో కారణం వచ్చేసి ఇక్కడ చలి ఎక్కువ ఉంటది కదా, ఆ చలి నుంచి వీళ్ళ జుట్టుని ఇంకా వీళ్ళ చెవుల్లోకి గాలి పోకుండా కాపాడుకునే కట్టుకుంటారు. రెండోది వచ్చేసి ఇక్కడున్న వాళ్ళు కట్టెలు, తర్వాత ఇంటి సామాగ్రి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తల మీద ఒక బుట్ట లాంటిది పెట్టుకొని ఆ బుట్టలో తీసుకొని వస్తారు. ఆ బరువు నెత్తి మీద డైరెక్ట్ గా పడుకోకుండా కూడా ఈ టోపీ వాళ్ళకి సహాయపడుతుంది. ఇప్పుడే ఇక్కడున్న ఒక లోకల్స్ వాళ్ళ ఇంట్లోకి వచ్చిందాం అనమాట. వాళ్ళ ఇల్లు చూసారంటే ఇలాగుంది. సో ఇల్లు హైట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి 2 సోఫాలు వేసున్నారు. ఎదురుగా ఒక సోఫా, మేము కూర్చున్నాం కదా, ఇది ఒకరొకరు కూర్చునే సోఫాలు. అక్కడైతే టీవీ ఉంది. తర్వాత ఇక్కడ చూసారంటే బెడ్ ఉంది అనమాట, పడుకునే బెడ్. సో చాలా క్యూట్ గా, చాలా చిన్నగా, చాలా అందంగా ఉంది. మనల్ని పెళ్లికి పిలిచింది ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ భయ్య అని అనమాట, సోంపాలు. ఈయన వచ్చేసి పక్కనే దగ్గరలో ఉన్న ఒక హోటల్లో పనిచేస్తాడు. తినడానికి స్వీట్లు అవి ఇవి కూడా తెచ్చిచ్చాడు. ఈ ఊర్లో ఈయనకి ఒక చిన్న హోమ్ స్టే కూడా ఉందంట. మమ్మల్ని నిజంగా చాలా ఆప్యాయతగా పిలిచాడు. వచ్చిన తర్వాత పెళ్లి అయ్యేకి ఇంకా కొంచెం టైం ఉంది, వచ్చేసి మా ఇంట్లో కూర్చొని అనేసి వాళ్ళ ఇంటికి పిలిచాడు. ఇప్పుడు మనం ఉన్నది వాళ్ళ ఇంట్లోనే. ఈయనకి చాలా మంది అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారంట. చాలా పెద్ద ఫ్యామిలీ వీళ్ళది. చాలా
చాలా ఆప్యాయంగా పలకరించారు, చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడున్న మగవాళ్ళు మాలాగే ప్యాంటు షర్ట్ వేసుకున్నారు, కానీ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. దాని గురించే మేము మాట్లాడుతూ ఉంటే మాటలలో వాళ్ళు వచ్చేసి మాహిని చూసి నువ్వు కూడా ఇలాగ డ్రెస్ వేసుకుంటావా అని అడిగినారు. సో నిజంగా అయితే మాహి చాలా ఎక్సైట్ అయిపోయింది అనమాట. మాహి సరే అనగానే వాళ్ళు మాహిని వాళ్ళతో పాటు తీసుకెళ్లి వాళ్ళ డ్రెస్ వేస్తామనేసి ఆ డిస్కషన్ ఇప్పుడు నడుస్తా ఉంది. ఒకసారి మాహి మాటల్లోనే వినండి, ఆ అమ్మాయి ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుందో. వాట్ జస్ట్ హ్యాపెండ్? पहाड़ी लोग हैं ना, मैं ఓ దీది ఏ క్యా హై? వీళ్ళు మాహీకి వేసుకొని తీసుకొచ్చారు కదా ఈ డ్రెస్ ని పహాడీ లెహంగా అంటారనమాట. ఇక్కడ కొండలలో వేసుకునే దుస్తులు ఇవి. పహాడీ అంటే మనకు కొండలని అర్థము, లెహంగా అంటే ఇక్కడ వేసుకునే డ్రెస్. ఇది ఇక్కడ వాళ్ళు వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఈ పహాడీ డ్యాన్స్ ఖచ్చితంగా చేయాలి, అప్పుడే దీనికి పరిపూర్ణత వస్తుందనేసి అదే పనిగా అందరు కలిసి ఈ పహాడీ డ్యాన్స్ ని కూడా చేశారు. అదేంట్రా బాబు గడ్వాలి పెళ్లి చూపిస్తానన్నావు కానీ ఆ ఇండ్లు ఈ ఇండ్లు చూపిస్తున్నావు అనుకుంటా ఉన్నారా? పెళ్లికే ఇప్పుడు వెళ్తా ఉన్నాము. ఇప్పుడు దాకా పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు రాలేదు, ఇప్పుడే వచ్చారని తెలిసింది, అందుకు పెళ్లిలోకి వెళ్ళేసి చూద్దాం రండి. అదేంటి పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు అంటున్నావు, ఒక్కరిది కదా పెళ్లి అని డౌట్ రావచ్చు. అవును, ఇక్కడ ఒక్కరిది కాదు పెళ్లి, నలుగురి పెళ్లి ఒకేసారి జరుగుతూ ఉంది. దాని స్టోరీ కూడా నేను మీకు పూసకొచ్చినట్టు చెప్తాను, కొన్ని క్లిప్పులు చూడండి ఫస్ట్. మేము వెళ్ళేసరికి పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఇంకా రాలేదు, కానీ వంటల గుమగుమలు అయితే అసలు నశాలానికి అంటుతా ఉన్నాయన్నమాట. అందుకు ఒక పట్టు పడదామనేసి వెళ్తే ఏమో ఈ భయ్య ఇక్కడ తందూరి రోటీ చేస్తా ఉన్నాడు. ఆ తందూరి రోటీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు ఈ భయ్య. ఈ తందూరి రోటీ చేయడానికి వీళ్ళ దగ్గర డ్రమ్ములు అవి ఇవి వాడరంట. ఇలాగా ఇటుకలు మట్టితో కలిపి వీళ్ళే టెంపరీగా ఈ పొయ్యిని తయారు చేశారంట ఇక్కడ తందూరి రోటీలు చేయడానికి. తర్వాత నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తావా, నీ ఛానల్ పేరు కూడా చెప్పేసి వెళ్ళు, నాకు అర్థం కాకపోయినా కానీ నేను సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తాననేసి కొద్దిసేపు బాగా మాట్లాడాడు. దాని తర్వాత ఇక్కడ ఫుడ్ 2 సెక్షన్లుగా ఉంది. ఒకటి నాన్ వెజిటేరియన్ సెక్షను, ఇక్కడ వచ్చేసి మటన్ ఉంది, తర్వాత తెల్లన్నం ఉంది, తర్వాత ఇంకా తందూరి రోటీలు నార్మల్ రోటీలు ఉన్నాయి. తర్వాత వెజిటేరియన్ సెక్షన్, ఈ వెజిటేరియన్ సెక్షన్ లో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ కూడా రైస్, వైట్ రైస్ ఉంది, తందూరి రోటీలు ఉన్నాయి, పనీర్ తో చేసిన ఒక కర్రీ ఉంది, దాని తర్వాత రాజ్మా అందుకు వేసి కొంచెం దాల్ అంటే పప్పు కూడా చేశారనమాట. దీంతో పాటు కొన్ని స్వీట్లు కూడా ఉన్నాయి, గులాబ్ జామ్ ఇక్కడ చూడొచ్చు మీరు. చిన్న పెద్ద ఆడ మగ అని వ్యత్యాసం లేకుండా ఆడవాళ్ళు ఒక గుంపు, మగవాళ్ళు ఒక గుంపు, చిన్నపిల్లలు ఒక గుంపు చేరి ఇక్కడ హాల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ సాంగ్స్ కంటిన్యూస్ గా ప్లే అవుతా ఉంటే దానికి తగ్గట్టు వీళ్ళు ఈ కొండలకి సంబంధించిన ఒక సపరేట్ నృత్యం ఉంటుంది, దాన్ని వచ్చేసి ఇక్కడ పహాడీ డాన్స్ అంటారు. దాన్ని అందరూ చేస్తూ చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా గడిపేస్తా ఉన్నారు. ఇక్కడ చూసారంటే పెళ్లి పందిరి లాగుంది. ఇక్కడేమో ఆడవాళ్ళందరూ ఒక సపరేట్ గ్రూప్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లలో అందరు రెడీ వచ్చారు. మగవాళ్ళందరూ ఇంకొక సపరేట్ గ్రూప్గా అసలు మిక్స్ అవ్వలేదన్నమాట. ఆడవాళ్ళు ఒక సపరేట్ గుంపు, మగవాళ్ళు ఒక సపరేట్ గుంపు. ఈ ట్రెడిషనల్ పద్ధతులు, ఈ ట్రెడిషనల్ నృత్యాలు చూస్తూ ఉంటే నిజంగా చూడముచ్చటగా 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. ఎటకేలకు పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు వచ్చారు. మొత్తం ఈ రోజు 4 పెళ్లిళ్ళు అయితే జరుగుతా ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్న పెద్ద ఆయనకు వచ్చేసి 3 కొడుకులు 1 కూతురు అనమాట. అందరు పిల్లలకి మధ్యలో వయసు 1-2 ఏళ్ల గ్యాప్ మాత్రమే ఉంది. అంటే పెద్ద సంతానం నుంచి చిన్న సంతానానికి మధ్యలో మొత్తం కలిపినా కానీ గ్యాప్ ఒక 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటుంది. అందుకు ఈ పెద్ద ఆయన ఏం డిసైడ్ అయ్యాడంటే అందరికి కలిపి ఒకేసారి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. అందరికీ సంబంధాలు చూశాడు, అందరికి ఒకే రోజు పెళ్లి కూడా కుదిర్చాడు అనమాట. 3 కొడుకులు 1 కూతురు. సో కూతురు విషయంలో ఏం జరిగిందంటే ఆవిడ్ని ఆల్రెడీ వాళ్ళ అత్త వాళ్ళు తీసుకెళ్లిపోయారు. సో ఉదయాన్నే పెళ్లి అయిపోయినట్టుంది, ఇప్పుడు రిసెప్షన్ లాగా జరుపుతా ఉన్నారు.
సో అందుకు కూతురు అయితే తీసుకెళ్లారు. అందుకు ఇక్కడ మీరు ముగ్గురు పెళ్లి కొడుకులు, ముగ్గురు పెళ్లి కూతురులను చూడొచ్చు. ఈ ముగ్గురు పెళ్లి కొడుకులు వచ్చేసి ఈ పెద్ద ఆయన, ఈ ఇంటిగల్ల ఆయన పెద్ద ఆయన ఉంటాడు కదా, వాళ్ళకి కొడుకులు అనమాట. మన సైడ్ మనం చేసినట్టే ఇక్కడ కూడా ఈ ఊరి సెంటర్ లో ఉన్న ఒక చిన్న గుడి దగ్గరకు వచ్చేసి వీళ్ళు పూజలు అవి ఇవి చేశారు. దాని తర్వాత మండపంలోకి వెళ్ళేసి మండపంలో కూర్చున్నారు. రిసెప్షన్ లాగా జరుగుతూ ఉంది. అందరూ వచ్చేసి వీళ్ళకు దండలు అవి ఇవి అలంకరించి ఒక్కొక్కరు వచ్చి ఫోటోలు దిగి కూడా వెళ్తా ఉన్నారు. కూతురుని వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ అత్తమామలు పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారంట. నా వేషధారణను బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి అయితే నేను బయట అనేసి అర్థమై ఉంటది. అయినా కానీ ఏ ఒక్కరు కూడా ఆ ఫీలింగ్ అస్సలు చూపించలేదు. కనిపించిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా పలకరించారు, నవ్వుతూ మాట్లాడించారు. అన్నం తిన్నావా, తినకపోతే వెళ్ళేసి తినూతో ఇక్కడ ఉంటది అనేసి కొందరైతే చేయి పట్టుకొని తినడానికి లాక్కెళ్ళారు. నేను సోంపాల్ భయ్య దగ్గరికి వెళ్ళేసి అదేంటి భయ్య, నేను ఎవరో కూడా వీళ్ళకి తెలియదు కదా, నన్ను అన్నం తిందురా అనేసి ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు, తీసుకెళ్తా ఉన్నారు. ఏంటి సంగతి అని అడిగితే ఈ గడ్వాలీ పెళ్లిలో పద్ధతులు ఇలాగే ఉంటాయి, మేము కొండలలో ఉంటాం కదా, పర్వతాలలో నివసించే మనుషులం మేము, మాకు అందరిపైన ఆప్యాయత ఎక్కువ ఉంటుంది, కొత్త పాత అని చూడము. ఎవరన్నా కొత్త వాళ్ళు మా ఊరికి వచ్చారంటే వాళ్ళు మాకు అతిథులతో సమానము, మేము వాళ్ళని చాలా బాగా చూసుకుంటాము. నీ వేషధారణను బట్టి నువ్వు బయటవాడు అనేసి వీళ్ళకి అర్థమైంది, అందుకు వాళ్ళు నిన్ను ఒక అతిథిలాగా భావించి ఇలాగ నీకు మర్యాదలు చేస్తా ఉన్నారని చెప్పాడు. నిజంగా ఈ గడ్వాలీ సంప్రదాయము, వీళ్ళ పద్ధతులు, ఆచారాలు, వీళ్ళు వేరే మనుషుల పైన చూపించే ఆ ఫీలింగు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మన పెళ్లిళ్ళల్లో ఎలాగైతే మనం చదివింపులు చదివించుకుంటామో ఈ పెళ్లిలో కూడా నేను అది గమనించాను. ఇక్కడి వాళ్ళు కూడా చదివింపులు చదివిస్తా ఉన్నారు. ఈ ఊర్లో ఉన్న చాలా మంది అక్కలతో మాట్లాడాను, చెల్లెలతో మాట్లాడాను, అన్నలతో మాట్లాడాను, తమ్ములతో మాట్లాడాను. కడుపు నిండా భోజనం పెట్టారు, జేబు నిండా జీవితాంతం గుర్తుంచుకోగలిగే జ్ఞాపకాలను కూడా వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ చాలా ఘనంగా వీడుకోలు చెప్పేసి నేనైతే ఇక్కడ నుంచి బయలుదేరాను. ఇక్కడితో మనం వీడియోని ఆపేద్దాం. వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. నేను మీ జగదీష్.